అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం దినవృత్తాంతాల 2వ గ్రంథం 1 నుంచి 28 అధ్యాయాలు చదువుకున్నాం. మొదటి దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు ఈ 2 పుస్తకాల్లో కూడా దావీదు గురించి, దావీదుతో దేవుడు చేసుకున్న నిబంధన, మెస్సయ్య గురించిన ప్రవచనం గురించి, యెరూషలేము దేవాలయం అక్కడ జరుగుతున్న ఆరాధన గురించి, యోధా రాజులు ఏ రాజు ఎలా ఉన్నాడు, వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు మనం దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. నిన్నటి వీడియోలో మనం యూదా రాజుల్లో ఆహాజు గురించి కూడా చదువుకున్నాం. యూదా రాజుల్లో అందరికన్నా చెడ్డవాడు ఆహాజ్ అయితే అందరికన్నా మంచివాడు హిజ్కియా. ఇంకో రకంగా చెప్పాలి అంటే యూదా రాజ్యాన్ని ఆ కాలంలో హిజ్కియా పరిపాలించడం వల్లే యూదా రాజ్యం అష్షూర్ చెర నుండి తప్పించుకుంది. ఇజ్రాయేల్ రాజ్యం అష్షూర్ చెరలోనికి వెళ్ళిపోయినా కానీ యూదా రాజ్యం అష్షూర్ చెర నుండి రక్షింపబడింది అంటే దానికి కారణం హిజ్కియా. ఈ హిజ్కియా ఏమేం చేశాడు, అతడి విశ్వాసం, అవన్నీ కూడా పూర్తిగా హిజ్కియా గురించి ఈరోజు మనం చదువుకుందాం. 29వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్లు గలవాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. 29 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దావీదుతో కంపేర్ చేసిన రాజులు చాలా తక్కువ మంది. దావీదు వంటి యథార్థ హృదయం కలిగిన రాజు హిజ్కియా. అతడు తన ఏలుబడి అందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలవనంపి తూర్పుగానున్న రాజవీధుల్లో వారిని సమకూర్చి. ఇక్కడ చూడండి, మొదటి నెల మొదటి సంవత్సరం. హిజ్కియా తండ్రి అయిన ఆహాజు చెడ్డవాడు. అతని కాలంలో యెరూషలేము మందిర తలుపులు మూసివేసి ఆరాధన మొత్తం ఆపేశాడు, కేవలం విగ్రహారాధన చేశాడు అని మనం చదువుకున్నాం కదా. రాజైన వెంటనే మొట్టమొదటగా యెరూషలేము దేవాలయాన్ని ఓపెన్ చేస్తున్నాడు. ఆరాధన మొత్తం సరిగ్గా జరిగేలాగా చూస్తున్నాడు. వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, దేవాలయాన్ని ఓపెన్ చేసి అక్కడ యాజకులందరినీ కూడా పిలిపించి వాళ్ళతో, లేవీలారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి తీసుకొని పోవుడి. దేవాలయంలో ఏవేవైతే ఉండాలో, దేవుడు వేటి గురించి అయితే చెప్పాడో అవి మాత్రమే ఉంచండి, మిగిలినన్ని కూడా తీసేయండి దేవాలయంలో నుండి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దాన్ని అలక్ష్యము చేసిరి. తన తండ్రి అయినప్పటికీ అతడు చేసిన తప్పును గుర్తిస్తున్నాడు. ఇదిగో మన పితరులు ఇలా తప్పులు చేశారు కదా, మనం అలా చేయకూడదు, మనం ఇక నుండి ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోవాలి అని అందరికీ కూడా ప్రకటిస్తున్నాడు. మరియు వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇజ్రాయేలీలు దేవునికి ధూపం వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. మన పితరుల కాలంలో దేవాలయాన్ని పట్టించుకోలేదు, ఆరాధనా క్రమాన్ని కూడా పట్టించుకోలేదు. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పాదముగా చేశాను. ఆహాజు కాలంలో ఎన్ని యుద్ధాలు జరిగాయో బయట నుండి లోపల నుండి అన్ని రకాలుగా కూడా ఇజ్రాయేలీలు, యోధా ప్రజలు ఎంత శ్రమ పడ్డారో మనం చూసాం. అవన్నీ జరగడానికి గల కారణం మన పితరులు దేవుణ్ణి విడిచిపెడతామే. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులు కుమార్తెలు భార్యలు చెరలోనికి తీసుకొని పోబడిరి. ఇప్పుడు మన మీదనున్న ఇజ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెను అని నా మనస్సులో అభిలాష పుట్టెను. ఇకనైనా దేవుడి కోపం మన మీద తగ్గాలంటే మనందరం కూడా దేవుడి వైపు తిరగాలి, ధర్మశాస్త్ర ప్రకారంగా నడవాలి అని చెప్పి హిజ్కియా అందరికీ కూడా బోధిస్తున్నాడు. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయుకుడి. లేవీలు యాజకుల్ని పిలిచి మిమ్మల్ని ఏ పని కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ పని మీరు చేయండి అని చెప్పి వాళ్ళందరికి కూడా చెప్తున్నాడు. చూసారా, స్టార్టింగ్లోనే మొదటి నెల మొదటి సంవత్సరం రాజైన వెంటనే మొట్టమొదటిగా దేవాలయాన్ని బాగు చేస్తున్నాడు, ఆరాధనా క్రమాన్ని కూడా బాగు చేస్తున్నాడు. అందుకే దేవుడు హిజ్కియాని యథార్థవంతుడు అని పిలిచాడు. అప్పుడు కహాతీల్లో అమాసై కుమారుడైన మహతు, అజర్యా కుమారుడైన యోవేలు, మెరారీయుల్లో అబ్దీ కుమారుడైన కీషు, యహాల్లేలు కుమారుడైన అజర్యా, గెర్షోనీల్లో జిమ్మా కుమారుడైన యోవాషు, యోవాషు కుమారుడైన ఏదేను, ఎలీషాపాను సంతతి వారిలో షిమ్రి, యెహీయేలు, ఆసాపు కుమారుల్లో జకర్యా, మత్తన్య, హేమాను సంతతి వారిలో యెహీయేలు, షిమి, యెదూతూను సంతతి వారిలో షమయ, ఉజ్జియేలు,
కద్మియేలు అను లేవీలు నియమింపబడిరి. వీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. మొట్టమొదటిగా తమను తాము ప్రతిష్ఠించుకొని, అంటే తమను తాము పవిత్రపరచుకొని ఆ తర్వాత దేవాలయం మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తున్నారు. అక్కడ ఆగిపోయిన పనులన్నింటినీ కూడా మరలా మొదలు పెడుతున్నారు. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరము లోపలి భాగములకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నింటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. నిషిద్ధ వస్తువులు అంటే విగ్రహాలైనా అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. దేవాలయంలో దేవుడు చెప్పినవి కాకుండా వేరేదేదైనా నిషిద్ధమే. అవన్నింటినీ కూడా తీసుకెళ్లి వాగులో పాడేశారు. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయని ఆరంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారము వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమాప్తి చేసిరి. మొత్తం దేవాలయాన్ని మొత్తం క్లీన్ చేశారు. మరలా ఆరాధనకు అనుకూలంగా దాన్ని మొత్తాన్ని కూడా రెడీ చేశారు. అప్పుడు వారు రాజైన హిజ్కియా వద్దకు పోయి, మేము యెహోవా మందిరం అంతటిని, దహన బలి పీఠమును, ఉపకరణములన్నింటినీ, సన్నిధి రొట్టెలుండు బల్లను పవిత్రపరిచి ఉన్నాము. ఏ విధంగా అయితే ధర్మశాస్త్రంలో చెప్పాడో అలాగే మేము వాటన్నిటిని కూడా రెడీ చేసాం. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నింటినీ మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించి ఉన్నాము. ఏవేవైతే పోయాయో వాటిని మరలా తయారు చేసి వాటిని కూడా సిద్ధపరిచాం. అవి యెహోవా బలిపీఠం ఎదుట ఉన్నవి అని చెప్పిరి. మొత్తానికి అంతా కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి హిజ్కియాని అడిగారు. అప్పుడు రాజైన హిజ్కియా పెందల కడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యూదావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను, 7 పొట్టేళ్లను, 7 గొర్రెపిల్లలను, 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచిరి గనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడి అని అహరోను సంతతి వారగు యాజకులకు ఆజ్ఞాపించెను. హిజ్కియా చూడండి, అన్నీ కూడా ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగానే క్లీన్ చేయడానికి ఎవరిని పడితే వాళ్ళని పంపిలా, లేవీల్ని పంపాడు. అలాగే బలు అర్పించడానికి ఎవరిని పడితే వాళ్ళని కాదు, అహరోను సంతతి వాళ్ళనే పంపిస్తున్నాడు. ఇదేదో రాజకీయం కోసం కాదు, లేదా ఏదో చెయ్యాలి అన్నట్టుగా కాదు, మనస్ఫూర్తిగా దేవుడి పని చేస్తున్నాడు అని దాని అర్థం. బలు అర్పించడం అంటే పశ్చాత్తాపడతాం, ప్రభువా ఇప్పటిదాకా మేము తప్పులు చేసాం, ఇక నుండి అయినా కానీ మంచిగా ఉంటాం, మమ్మల్ని కాపాడు అని దేవుణ్ణి క్షమాపణ అడగడం. బలులు అర్పించడం అంటే అది సూచన, క్షమాపణ అడుగుతున్నాడు దేవుణ్ణి, మనస్ఫూర్తిగా చేస్తున్నాడు ఇవన్నీ కూడా అని దాని అర్థం. పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తమును తీసుకొని బలిపీఠం మీద ప్రోక్షించిరి. ఆ ప్రకారము వారు పొట్టేళ్లను వధించినప్పుడు యాజకులు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. వారు గొర్రెపిల్లను వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. పాప పరిహారార్థ బలికై రాజు ఎదుటికిని సమాజము ఎదుటికిని మేకపోతులను తీసుకొని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించి, ధర్మశాస్త్రంలో చదువుకున్నాం కదా, చేతులు వాటి మీద పెడతామంటే ఏంటి, బల్లి ఎలా అర్పించాలి, అవన్నీ కూడా సేమ్ అలాగే చేస్తున్నారు. వాటిని వధించి ఇజ్రాయేల్ అందరి కొరకును దహన బలియు పాప పరిహారార్థ బలియు అర్పింపవలెనని రాజు ఆజ్ఞాపించి ఉండెను కనుక ఇజ్రాయేల్ అందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం మీద వాటి రక్తం పోసి పాప పరిహారార్థ బలి అర్పించిరి. ఇక్కడ మీరు గమనించాలి, ఇజ్రాయేలీల అందరి కొరకు, కేవలం యోధా దేశ ప్రజల గురించే కాదు, పక్కనున్న ఇజ్రాయెల్ దేశ ప్రజల గురించి కూడా. ఇజ్రాయెల్ దేశం అనేది అష్షూర్ చెరలోకి వెళ్ళిపోతుంది, పక్కనే ఇజ్రాయెల్ దేశం పాడైపోతుంది, యోధా ప్రజలు పాడైపోతున్నారు. వాళ్ళందరి గురించి పాప పరిహారార్థ బలి అర్పిస్తున్నాడు. కేవలం యోధా ప్రజల గురించే కాదు, ఇజ్రాయేలీల 12 గోత్రాల గురించి అని దాని అర్థం. హిజ్కియా యొక్క యథార్థ హృదయం మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. మరియు దావీదు రాజునకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతాన్ను చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేశాను. మొదటి దినవృత్తాంతాలు చదువుకున్నాం కదా, ఎవరు ఏ పని చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, వంతుల వారీగా 24, 12 అలా వంతుల వారీగా దావీదు ఏర్పాటు చేశాడు కదా, ఆ పద్ధతిని మరలా తీసుకొస్తున్నాడు. ఎవరెవరు ఏ పనులు చేయాలో అందరికీ కూడా నియమిస్తున్నాడు. అలాగూ జరగవలెను అని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దేవుడు ఏదైతే చెప్పాడో ధర్మశాస్త్రంలో అదంతా కూడా జరిగిస్తున్నాడు. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీలును, బోరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. బలిపీఠం మీద దహన బలులు అర్పించుడి అని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమగుటతోటే బోరలు ఊదుటతోనూ ఇజ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను.
ఉండెను. అంటే ఆ రోజుతో యెరూషలేము దేవాలయంలో ఆరాధన మొదలైంది. మొదటగా బాగు చేశారు, ఇప్పుడు ఆరాధన మొదలైంది అని దాని అర్థం. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచూ ఉండెను. అంటే ఏదైతే దహన బలి ఉంటుందో, దహన బలిలో పూర్తిగా అర్పించేస్తారు కదా జంతువుని, అది ఎంతసేపు అయితే మండుతూ ఉందో అంతసేపు ఆరాధిస్తూనే ఉన్నారు. గాయకులు పాడుచూ ఉండిరి, బోరలు ఊదువారు నాదము చేయుచూ ఉండిరి. దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇదంతయు జరుగుచూ ఉండెను. గంటలు గంటలుగా అదంతా కూడా అలాగే జరిగింది. ఆరాధన అనేది మొదలైంది. వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. అంటే తమను తాము దేవుడి ఎదుట తక్కువ చేసుకుని దీనులుగా చేసుకుని ఆరాధించారు. దావీదును దీర్ఘదర్శగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడి అని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీలకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. ఏవేవైతే దావీదు కీర్తనలు రాశాడో వాటిని కూడా పాడుచు చాలా ఆనందంతో పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి వారందరూ కూడా ఆరాధిస్తున్నారు. అంతటా హిజ్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి, దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకొని రండని ఆజ్ఞయగా సమాజపు వారు బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకొని వచ్చిరి. మొదటగా పాప పరిహారార్థానికి సంబంధించినవి, ఆ తర్వాత కృతజ్ఞతా బలులు, సమాధాన బలులు. దహన బలులను అర్పించువారు ఎవరికి ఇష్టం పుట్టునో వారు దహన బలి ద్రవ్యములను తీసుకొని వచ్చిరి. సమాజపు వారు తీసుకొని వచ్చిన దహన బలి పశువులు ఎన్ననగా 70 కోడెలను, 100 పొట్టేళ్లను, 200 గొర్రె పిల్లలను, ఇవన్నీ యెహోవాకు దహన బలులుగా తేబడెను. ప్రతిష్ఠింపబడినవి 600 ఎద్దులను, 3000 గొర్రెలను. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహన బలిలో పశువులన్నింటినీ ఒలవలేకపోగా పని సంపూర్ణమగు వరకు కడమ యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొని వరకు వారి సహోదరులకు లేవీలు వారికి సహాయము చేసిరి. ఎవరైతే అహరోను కుమారులు ఉంటారో వాళ్ళు కొంచెం తక్కువగా ఉండడం వల్ల మిగతా లేవీల సహాయం వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళను కూడా వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు. దేవుడు మనసు చూస్తాడు, ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అనేది చూస్తాడు కాబట్టి దాన్ని దేవుడు అంగీకరించాడు అని దాని అర్థం. తమ్మును ప్రతిష్ఠించుకొనుట యందు యాజకుల కంటే లేవీలు యథార్థవంతులై ఉండిరి. వాళ్ళు యథార్థ హృదయంతో చేశారు కాబట్టి దేవుడు దాన్ని అంగీకరించాడు. దేవుడు ఎప్పుడు కూడా మనసే చూస్తాడు. ఆజ్ఞలు అనేవి ఆ మనసు మారడానికే అనేది మనం గమనించాలి. సమాధాన బలి పశువుల కొవ్వును, దహన బలి పశువులను, దహన బలులకు ఏర్పాటైన పానార్పణములను సమృద్ధిగా ఉండెను. ఈలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. క్రమముగా అనే పదం చూడండి, అంటే దేవుడు ఎలా అయితే చెప్పాడో అలాగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధన అనేది మరలా మొదలైంది. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దాన్ని చూచి హిజ్కియాయును జనులందరూ సంతోషించిరి. అప్పటికప్పుడే జరిగిందంటే ముందుగా ప్రిపరేషన్స్ ఏమి లేవు. రాజు అయ్యాడు, రాజైన వెంటనే ఒక నెలలోపే ఇవన్నీ కూడా అయిపోయేలా చూశాడు. దేవుడి కార్యక్రమాన్ని మంచిగా చేశాడని వాళ్ళందరూ కూడా దేవుడికి స్తోత్రం చెల్లించి సంతోషించారు. రాజైన వెంటనే ఆగిపోయిన దేవుని ఆరాధనని, ఆగిపోయిన యెరూషలేము మందిరాన్ని మరలా పునరుద్ధరించాడు కాబట్టి హిజ్కియా యొక్క మనసు ఇక్కడ కేవలం దేవుడిపైనే ఉంది అనే విషయం కూడా మనకు అర్థం అవ్వాలి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయం. మరియు హిజ్కియా ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసి ఉన్నది అని ఇజ్రాయేలు వారందరికీ యూదా వారందరికీ వర్తమానములను, ఎఫ్రాయిమీలకును మనష్షే వారికి పత్రికలను పంపెను. కేవలం యూదా దేశంలో ఉండే వాళ్ళకి కాదు, ఇజ్రాయెల్ దేశంలో ఉండే వాళ్ళకు కూడా పత్రికలు పంపించి ఇదిగో పస్కా పండగ చేస్తాను అందరూ కూడా రండి అని చెప్పి అందరిని కూడా పిలిచాడు. సేవకు చాలినంత మంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండా చేతను, జనులు యెరూషలేములో కూడుకొనకుండా చేతను మొదటి నెల యందు పస్కా పండగ జరగకపోగా సరిపోలా, యాజకులు సరిపోలా, జనాలందరూ కూడా అనుకున్నంత మంది రాలా. ఎందుకంటే అంత ముందు కాలంలో ఈ పస్కా పండగ, దేవుణ్ణి ఆరాధించడం ఇవన్నీ కూడా క్రమంగా జరగలేదు కాబట్టి జనాలందరూ కూడా ఆ పద్ధతిని మర్చిపోయారు. ఈ సమస్యల వల్ల మొదటి నెల, ప్రతి సంవత్సరం కూడా మొదటి నెల కదా పస్కా పండగ జరగాలి, ఆ మొదటి నెలలో పస్కా పండగ జరగల. రాజును అతని అధిపతులను యెరూషలేములో ఉన్న సమాజపు వారందరూ దానిని 2వ నెలలో ఆచరింపవలెను అని యోచన చేసిరి. సరే, మొదటి నెల జరగలేదు, 2వ నెల చేద్దాం మనం. మరలా ఇప్పుడు ఆపేసామంటే మరలా సంవత్సరం వరకు వెయిట్ చేయాలి, జనాలందరూ ఇంకా పాపలో పడిపోతారు కాబట్టి వచ్చే నెల 2వ నెలలో అయినా పస్కా పండుగ చేద్దామని అందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఇక్కడ మీరు గమనించండి, దేవుడి ఆజ్ఞల వెనకాల ఉండే భావాన్ని అర్థం చేసుకున్నాడు హిజ్కియా.
మొదటి నెలలోనే పస్కా పండుగ ఎందుకు జరగాలి? ఏ సంవత్సరం అయినా కానీ ఆలస్యం చేయకుండా వెంటనే దేవుణ్ణి గుర్తెచ్చుకోవాలి, పశ్చాత్తాపడాలి అనే ఉద్దేశంతో. ఇప్పుడు మొదటి నెలలోనే జరగాలి కదా అని చెప్పి మరలా ఒక సంవత్సరం అంతా చేయకపోతే ఇంకా లేట్ అవుద్ది కదా. అప్పుడు దేవుడు అనుకున్న భావం పోయిద్ది కదా. ఆజ్ఞలను కాదు, దాని వెనకాల ఉండే భావాన్ని గుర్తించాడు కాబట్టి హిజ్కియా దేవుడు కూడా దానికి ఒప్పుకున్నాడు. మొదటి నెలలో జరగాల్సిన పస్కా పండుగని రెండవ నెలలో ఆచరిస్తున్నారు అని దాని అర్థం. ఈ సంగతి రాజునకును సమాజపు వారందరికీ అనుకూలమాయెను. కావున బహుకాలము నుండి వారు రాయబడిన ప్రకారము ఎంత ఘనముగా ఆచరింపకుండుట చూచి ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండగ ఆచరించుటకై రావలసినది అని బేర్షెబా మొదలుకొని దాను వరకును ఇజ్రాయేలీలుండు దేశమంతటను చాటింపవలెను అని వారు నిర్ణయం చేసిరి. మరలా ఈసారి అందరూ వచ్చేలాగా చూద్దాం. బేర్షెబా నుండి దాను వరకు అంటే ఇజ్రాయెల్ రాజ్యం, యోధా రాజ్యం అందరినీ కూడా పిలుద్దాం, ఈసారి ఘనంగా చేద్దాం. ఇప్పటిదాకా జరగలేదు కదా, అంత ముందు సంవత్సరాల్లో కూడా జరగలేదు కదా అని చెప్పి ఈసారి ఇంకా మంచిగా ప్లాన్ చేస్తున్నారు అని దాని అర్థం. కావున అంచెవాండ్రు రాజునొద్దకు అతని అధిపతుల యొద్దకును తాకీదులు తీసుకొని యూదా ఇజ్రాయేలు దేశముల యందంతటా సంచరించి రాజాజ్ఞను ఈలాగు ప్రకటన చేసిరి. యోధా దేశం, ఇజ్రాయెల్ దేశం మొత్తం అందరికీ కూడా ప్రకటిస్తున్నారు. ఇజ్రాయెల్లో 12 గోత్రాలకి, ఇజ్రాయేలు వార్లారా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన ఎడల మీలో అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. అప్పటికే ఇజ్రాయెల్ దేశంలో చాలా మంది అష్షూరు చెరలోకి వెళ్ళిపోయారు కదా. మిగిలిన వాళ్ళనన్నా కానీ దేవుడు రక్షిస్తాడు, దేవుడి వైపు తిరగండి అని చెప్పి అందరికీ కూడా ప్రకటన చేస్తున్నారు. తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలెను అని ఆయన వారిని వినాశనమునకు అప్పగించెను. అంతకుముందు వాళ్ళు చెడ్డగా బ్రతకడం వల్లే కదా, దేవుణ్ణి వ్యతిరేకించడం వల్లే కదా వాళ్ళు నాశనానికి గురయ్యారు. మీరన్నా దేవుడి వైపు తిరగండి, నాశనానికి గురవకండి. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడుడి. ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయన్ని సేవించుడి. కష్టాల్లో ఉన్నాం మనందరం కూడా, యూదా దేశమైనా ఇజ్రాయెల్ దేశమైనా. ఎప్పుడెప్పుడు అష్షూరు వాళ్ళ వల్ల పూర్తిగా నాశనం అవుతామా అన్నట్టుగా ఉన్నాము. దేవుడి వైపు తిరుగుదాం, దేవుడు రక్షిస్తాడు అన్నట్టుగా అందరికీ కూడా ప్రకటన చేస్తున్నాడు. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెరతీసుకొని పోయిన వారికి కనికరం పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చేదరు. దేవుడు ఏదైనా చేయగలడో, ఆల్రెడీ చెరలోకి వెళ్ళిపోయిన వాళ్ళను కూడా దేవుడు తిరిగి తీసుకొస్తాడు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. మన భక్తిని చూస్తాడు దేవుడు. దేవుడి వైపు తిరిగి పశ్చాత్తాపడితే దేవుడు మనందరినీ కూడా క్షమిస్తాడు, మంచిగా ఆశీర్వదిస్తాడు అని అందరికీ కూడా ప్రకటన చేశాడు. అంచెవాండ్రు జబూలూను దేశముల వరకును ఎఫ్రాయిము మనష్యేల దేశములో ఉన్న ప్రతి పట్టణమునకు పోయిరి గాని అచటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. ఇజ్రాయెల్ దేశంలో చాలా కాలం నుండి విగ్రహారాధన జరుగుతుంది కదా, అందుకే కదా దేవుడు వాళ్ళని అష్షూరు చెరకు అప్పగించింది. ఈ దూతలు సమాచారం అందరికీ చేరవేసినా కానీ చాలా మంది వాళ్ళని హేళన చేశారు. కొంతమంది అయినా నమ్మారు, నమ్మేవాళ్ళు నమ్మారు, నమ్మనోళ్ళు నమ్మల. అయినను ఆషేరు, మనష్షే, జబూలూను దేశముల వారిలో నుండి కొందరు కుంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి. ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే దేవుడి దగ్గరికి మరలా వద్దాం అని ఆశపడుతున్నారో వాళ్ళందరూ కూడా రెడీ అయ్యి వస్తున్నారు. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. దేవుడు తోడుగా ఉన్నాడు హిజ్కియాకి, అతని కింద ఉండే వాళ్ళందరికీ. ఎవరెవరైతే మారు మనసు పొందారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు యెరూషలేముకు వచ్చారు. కావున 2వ నెలయందు పులియని రొట్టెల పండగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి. వారు దాన్ని చేపట్టి యెరూషలేములో ఉన్న బలిపీఠములను, ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. యెరూషలేము దేవాలయాన్ని పునరుద్ధరించారు. యెరూషలేం పట్టణంలో ఎక్కడెక్కడైతే విగ్రహారాధన జరుగుతుందో ఆ విగ్రహారాధనకి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా తీసి పడేశారు. కేవలం యెరూషలేములో యెహోవా దేవాలయం తప్ప ఇంకేమీ కనబడకుండా క్లీన్ చేశారు అని దాని అర్థం. 2వ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించిరి. యాజకులు, లేవీలు సిగ్గునొంది తమ్మును ప్రతిష్ఠించుకొని దహన బలి పశువులను యెహోవా మందిరములోనికి తీసుకొని వచ్చిరి. అయ్యో, ఎప్పటి వరకు మేము దేవుడు చెప్పినట్టుగా చేయలేదే అని సిగ్గుపడి అంటే పశ్చాత్తాపడి ఇప్పుడు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అని దాని అర్థం. దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రములోని విధిని బట్టి వారు తమ స్థలమందు నిలబడగా యాజకులు లేవీల చేతిలో నుండి రక్తమును తీసుకొని దాన్ని ప్రోక్షించిరి. సమాజకులలో తమ్మును ప్రతిష్ఠించుకొనని వారు అనేకులు ఉండుట చేత
యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుకొనని ప్రతి వాని నిమిత్తము పస్కా పశువులను వధించు పని లేవీలకు అప్పగింపబడెను. చాలా మంది జనాలు వచ్చారు, సేవ చేసే లేవీలు తగ్గిపోయారు. కాబట్టి అప్పటికప్పుడు వాళ్ళు క్షమాపణ అడిగి దేవుణ్ణి పశువుల్ని బలిగా అర్పించి వాళ్ళు కూడా ఆ పనిలో భాగం అవుతున్నారు అని దాని అర్థం. ఇక్కడ చూడండి, ధర్మశాస్త్ర ప్రకారంగా మొదటి నెల జరగాల్సింది రెండో నెల జరుగుతుంది. లేవీలు ముందే ప్రతిష్ఠించుకోవాలి, కానీ అలా కాకుండా అక్కడికక్కడ ప్రతిష్ఠించుకుంటున్నారు. కాకపోతే దేవుడు వీటన్నిటికి ఎందుకు ఒప్పుకున్నాడంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు, ఆజ్ఞల వెనకాలుండే భావాన్ని చూస్తాడు. మనం కూడా కేవలం ఆజ్ఞలను కాదు, వాటి వెనకాలుండే భావాన్ని చూడాలి అనేది ఈ వచనాల ద్వారా మనం గమనించాలి. ఎఫ్రాయిము, మనష్షే, ఇస్సాకారు, జబూలూను దేశముల నుండి వచ్చిన వారిలో చాలా మంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధంగా పస్కాను భుజింపగా ఆ పస్కా బలి పశువును ఎలా తినాలి అనేది కూడా దేవుడు ధర్మశాస్త్రంలో డీటెయిల్గా చెప్పాడు. కాకపోతే చాలా కాలంగా పస్కా పండగ జరలేదు కాబట్టి జనాలు దాన్ని కూడా మర్చిపోయారు. అలా సరిగ్గా చేయకపోతుంటే హిజ్కియా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచు కొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొన్న ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా, అయ్యో ప్రభువా, ఇప్పటిదాకా నువ్వు చెప్పిన దానికి వ్యతిరేకంగా చాలా జరిగాయి, అయినా కానీ మమ్మల్ని క్షమించు, వాళ్ళ హృదయాన్ని చూడు, వాళ్ళు తెలియక చేస్తున్నారు అని ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు, బల్లర్పిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. వాళ్ళందరి నిమిత్తం పూర్ణ హృదయంతో ప్రార్థన చేశాడు. కాబట్టి యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థనను అంగీకరించి జనులను స్వస్థపరిచాను. దేవుడు మనసు చూస్తాడు కాబట్టి వాళ్ళందరినీ కూడా దేవుడు క్షమించాడు. యెరూషలేములోనున్న ఇజ్రాయేలు వారు బహు సంతోష భరితులై పులియని రొట్టెల పండగను 7 దినములు ఆచరించిరి. లేవీలును యాజకులను యెహోవాను గణపరచుచు గొప్ప నాదము గల వాయిద్యములతో ప్రతి దినము ఆయన్ను స్తుతించుచూ ఉండిరి. యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీలు అందరిలో హిజ్కియా ప్రీతిగా మాట్లాడెను. వారు సమాధాన బలులు అర్పించుచు తమ పితరుల దేవుడైన యెహోవాయే దేవుడు అని ఒప్పుకొనుచు 7 దినములు పండగ ఆచరించిరి. ఘనంగా 7 దినాలు పస్కా పండగ ఘనంగా జరిగింది. యూదా రాజైన హిజ్కియా సమాజపు వారికి బలి అర్పణల నిమిత్తము 1000 కోడెలను 7,000 గొర్రెలను ఇచ్చుటయు, అధిపతులు 1000 కోడెలను 10,000 గొర్రెలను ఇచ్చుటయు, బహుమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుటయు సమాజపు వారందరూ చూచినప్పుడు మరి 7 దినములు పండగ ఆచరింపవలెను అని యోచన చేసుకొని మరి 7 దినములు సంతోషముగా దాన్ని ఆచరించిరి. కేవలం 7 రోజులే కాదు, జనాలందరి యొక్క భక్తిని చూసి ఇంకో 7 రోజులు పొడిగించారు ఆ పండగని. మరలా ఇంకో 7 రోజులు అంటే మొత్తంగా 14 రోజులు పస్కా పండగ నిర్వహించారు. అప్పుడు యాజకులను, లేవీలను, యూదా వారిలో నుండి, ఇజ్రాయేల్ వారిలో నుండి వచ్చిన సమాజపు వారందరూ ఇజ్రాయేల్ దేశంలో నుండి వచ్చి యూదాలో కాపురం ఉన్న అన్యజనులను సంతోషించిరి. అందరూ కూడా దేవుడి వైపు తిరిగారు, అందరూ కూడా సంతోషించారు. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇజ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలమునకు తరువాత ఈలాగు జరిగి ఉండలేదు. ఎంత గొప్పగా పస్కా పండగ జరగడం అనేది ఆఖరిగా సొలొమోను కాలంలో జరిగింది. ఆ తర్వాత వచ్చిన రాజులు ఎవరి కాలంలోనూ ఇంత గొప్పగా దేవుడిని ఆరాధించలేదు. మరలా ఇప్పుడు హిజ్కియా కాలంలో దేవుడి ఆరాధన అనేది పునరుద్ధరించబడింది. అప్పుడు లేవీలైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. అంటే దేవుడి దగ్గరికి చేరింది. దేవుడు వాళ్ళ ప్రార్థనని అంగీకరించాడు అని దాని అర్థం. ఇజ్రాయెల్ దేశం అనేది అష్షూర్ చెరలోనికి వెళ్ళిపోయినా కానీ హిజ్కియా కాలంలో యూదా దేశం రక్షింపబడ్డానికి ఇప్పుడు మనం చదువుకున్న అధ్యాయాలే కారణం. వీళ్ళందరూ కూడా దేవుడిని మనస్ఫూర్తిగా ఆరాధించారు కాబట్టి దేవుడు యూదా దేశాన్ని రక్షించాడు. అష్షూర్తో పోలిస్తే యూదా దేశం అనేది చాలా చిన్నది. అయినా కానీ ఒక చిన్న దేశమైన యూదా దేశాన్ని అష్షూరు వాళ్ళు ఆక్రమించుకోకుండా దేవుడు యూదా దేశాన్ని రక్షించాడు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అది ఎలా అనేది కూడా కింద చదువుకుంటూ వెళ్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయం. ఇదంతయు సమాప్తమైన తరువాత, అంటే ఆరాధన, పస్కా పండగ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత అక్కడనున్న ఇజ్రాయేలు వారందరూ యూదా పట్టణములకు పోయి యూదా దేశం అంతటను, బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే దేశముల ఎందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలము చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను, బలిపీఠములను పడగొట్టిరి. మీరు ఇక్కడ గమనించండి, మొదటగా ఎవరైనా చేయాల్సిన పని ఏంటంటే దేవుడి ఆరాధనని పునరుద్ధరించుకోవడం, ఆ తర్వాత విగ్రహ ఆరాధనని ఆపాలి. ఇది పద్ధతి. ఈ
ఈరోజు కూడా క్రైస్తవులు ఎవరైనా కానీ మొదటగా బైబిల్లో ఏముందో చదవాలి, బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో తెలుసుకోవాలి, బైబిల్ ప్రకారంగా నడుచుకోవాలి. ఆ తర్వాత విగ్రహాలకు దూరంగా ఉండడం, విగ్రహారాధనకు దూరంగా ఉండడం, ఇదంతా కూడా ఆ తర్వాత. ముందు అసలు దేవుడు బైబిల్లో ఏం చెప్పాడో తెలుసుకోకుండా ఆ విగ్రహాలు వద్దు, ఆ విగ్రహార్పితాలు వద్దు, ఈ ప్రసాదాలు వద్దు అని చెప్పి వాటిని దూరంగా పెట్టి దేవుడు బైబిల్లో ఏం చెప్తున్నాడో, ఎలా బ్రతకమన్నాడో ఇవన్నీ తెలుసుకోకపోతే ఏం ఉపయోగం? ఇక్కడ హిజ్కియా కూడా మొదటగా దేవాలయాన్ని పునరుద్ధరించాడు, దేవుడు చెప్పిన ఆచారాలు పస్కా పండుగ అవన్నీ కూడా ధర్మశాస్త్రాన్ని పునరుద్ధరించాడు. ఆ తర్వాత విగ్రహ ఆరాధన ఆపుతున్నాడు. మన జీవితం కూడా అలాగే ఉండాలి అనేది కూడా మనం గమనించాలి. హిజ్కియా యొక్క యథార్థ హృదయాన్ని కూడా మనం గమనించాలి. తరువాత ఇజ్రాయేలు వారందరూ తమ తమ పట్టణముల్లో ఉన్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళిరి. అంతటా హిజ్కియా ఎవరి సేవా ధర్మము వారు జరుపుకొనున్నట్లుగా యాజకులను వరుస ప్రకారముగాను, లేవీలను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను. దహన బలులను, సమాధాన బలులను అర్పించుటకును, సేవను జరిగించుటకును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును, యెహోవా పాళెపు ద్వారముల యొద్ద స్తుతులను చేయుటకును యాజకులను, లేవీలను నియమించెను. ఇంకా తర్వాత దాని పని అదే జరిగే విధంగా అక్కడ ఆరాధనా క్రమం మొత్తాన్ని కూడా స్థిరపరుస్తున్నాడు. మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను, విశ్రాంతి దినములకు, అమావాస్యలకు, నియామక కాలములకు ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేశాను. తన సొంత ఆస్తిలో నుండి, రాజు ఆస్తి అంటే చాలా ఎక్కువ ఉంటుంది కదా, తన సొంత ఆస్తిలో నుండి ఒక భాగాన్ని సెపరేట్ చేసి అదంతా కూడా దేవాలయానికి డొనేట్ చేస్తున్నాడు, దేవాలయానికి కానుగ్గా ఇచ్చేస్తున్నాడు. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను, లేవీలను ధైర్యము వహించి తమ పని జరుపుకొనున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినది అని యెరూషలేములో కాపురం ఉన్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. అంతకుముందు దేవుడు చెప్పాడు కదా, ఎవరైతే యాజకులు ఉంటారో వాళ్ళు ఇజ్రాయేలీలు ఇచ్చే కానుకలు దశంభాగాల మీద బ్రతుకుతారు అని చెప్పి, అలాగే దాన్ని కూడా పునరుద్ధరించాడు. ఆ ఆజ్ఞ వెల్లడి అగుట తోడనే ఇజ్రాయేలీలు ప్రథమ ఫలమైన ధాన్య ద్రాక్షరసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతును విస్తారముగా తీసుకొని వచ్చిరి. యూదా పట్టణముల్లో కాపురమున్న ఇజ్రాయేలు వారును, యూదా వారును ఎద్దుల్లోను, గొర్రెల్లోనూ 10వ వంతును, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితమైన వస్తువుల్లో 10వ వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చిరి. యాజకులందరూ కూడా ఇంకా దేవుడి పనే చేయాలి అన్నట్టుగా వీళ్ళు వాళ్ళ దశంభాగాలు తీసుకొచ్చి యాజకుల దగ్గర పెడుతున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, దశంభాగాలు అనే కాన్సెప్ట్ పాత నిబంధనలోది, కొత్త నిబంధనలో కానుకలు అనే కాన్సెప్ట్ ఉంది కానీ దశంభాగాలు అనే కాన్సెప్ట్ లేదు అనేది నేను చాలాసార్లు చెప్పాను. దీని విషయమే ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. వారు 3వ మాసమందు కొప్పలు వేయని ఆరంభించి 7వ మాసమందు ముగించిరి. హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కొప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇజ్రాయేలీలను దీవించిరి. మరలా దేవాలయం యొక్క ఆరాధన, యాజకులు వాళ్ళు దేవుడి వాక్యాన్ని బోధించడం ఇదంతా కూడా పునరుద్ధరించబడింది కాబట్టి అందరూ కూడా సంతోషిస్తున్నారు. హిజ్కియా ఆ కొప్పలను గూర్చి యాజకులను, లేవీలను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడును, ప్రధాన యాజకుడును అగు అజర్యా యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినది అని రాజుతో అనగా, హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచవలసినది అని ఆజ్ఞ ఇచ్చాను. ఏదైతే మిగిలిద్దో అదంతా కూడా దేవుడి మందిరానికే అన్నట్టుగా దాయండి. మీరు వాటిని సిద్ధపరిచి ఏమీ అపహరింపకుండా కానుకలను, దశంభాగములను, ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి. వాటిని కూడా అక్కడ పెట్టండి. లేవీడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను. అవన్నీ కూడా చూసుకోవడానికి ఒక అధికారి. అతని సహోదరుడైన షిమి అతనికి సహకారిగా ఉండెను. మరియు యెహీయేలు, అజజ్యాహు, నహతు, అసాహేలు, యెరీమోతు, యోజాబాదు, ఎలీయేలు, ఇస్మక్యాహు, మహతు, బెనాయాలు అనువారు రాజైన హిజ్కియా వలనను దేవుని మందిరమునకు అధిపతి అయిన అజర్యా వలనను తాము పొందిన ఆజ్ఞల చేత కొనన్యా చేతి కిందను అతని సహోదరుడు షిమీ చేతి కిందను కనిపెట్టువారే ఉండిరి. వాటన్నింటిని కూడా కాపాడడానికి అధికారులను కూడా నియమించాడు. ఆ బాధ్యత అంతా కూడా హిజ్కియా చూసుకుంటున్నాడు అని దాని అర్థం.
తూర్పు తట్టు ద్వారమునొద్ద పాలకుడును ఇమ్నా కుమారుడును అగు లేవీయుడైన కోరే యెహోవా కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణల మీద నియమింపబడెను. అతని చేతి కింద ఏదేను, మిన్యామీను, యేషూవ, షమయ, అమర్య, షకన్య అనువారు నమ్మకమైన వారు గనుక యాజకుల పట్టణముల యందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున భాగములు ఇచ్చుటకు నియమింపబడిరి. ఎక్కడ కూడా మనస్పర్ధలు రాకుండా ప్రతిదీ కూడా ఒక క్రమం ప్రకారంగా చేస్తున్నారు అని దాని అర్థం. ఇదియుగాక గోత్రముల్లో 3 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారే జనసంఖ్య సరిచూచబడిన మగవారందరికీ వంతుల చొప్పున సేవ చేయుటకై ప్రతి దినము యెహోవా మందిరములోనికి వచ్చు వారందరికీ 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారే వంతుల చొప్పున సేవ చేయుటకు తమ తమ పితరుల వంశముల చొప్పున యాజకుల్లో సరిచూడబడిన లేవీలకు అనగా నమ్మకమైన వారే తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిన లేవీలకును తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమార్తెలతోనూ కుమారులతోనూ సమాజం అంతటను సరిచూడబడిన వారికిని ఆయా పట్టణములకు చేరిన గ్రామాల్లో ఉన్న అహరోను వంశస్థులైన యాజకులకును వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి ఉండిరి. ఎక్కడెక్కడైతే సేవ చేసేవాళ్ళు ఉన్నారో లేవీలు యాజకులు వారందరికీ వంతుల చొప్పున వచ్చిన వాటిని పంచిపెట్టడానికి కూడా ఒక క్రమం అనేది సెట్ అయింది. పేళ్ల చేత చెప్పబడిన ఆ జనులు యాజకుల్లో పురుషులందరికీ లేవీల్లో వంశముల చొప్పున సరిచూడబడిన వారందరికీ వంతులు ఏర్పరచుటకు నియమింపబడిరి. హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకంగాను పనిచేయుచూ వచ్చెను. అనుకూలంగా యథార్థంగా నమ్మకంగా పనిచేస్తున్నాడు. యథార్థ హృదయం కలిగిన వాడు పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అని దాని అర్థం. అందుకే దావీదుతో పోల్చారు హిజ్కియాని. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మశాస్త్రం అంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. ఒక పక్కన దేవుడి రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నాడు కాబట్టి దేవుడు రాజ్యాన్ని ఆర్థికంగా ప్రకృతిపరంగా సైన్యం ప్రకారంగా అన్ని రకాలుగా కూడా రక్షిస్తూ వస్తున్నాడు. దేవుడు అతనికి తోడున్నాడు. ఎందుకంటే ఇతడు యథార్థ హృదయం కలిగిన వాడు కాబట్టి అని దాని అర్థం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం కూడా ఈరోజు చదువుకుందాం. 33వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశములో చొరబడి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోబరుచుకొన చూశాను. అష్షూరు రాజ్యం వాళ్ళు ఇజ్రాయేలీల్ని బానిసలుగా చేసుకున్నారు. ఇజ్రాయెల్ దేశాన్ని చెరగా కొనిపోయారు. ఇప్పుడు యోధా దేశం మీద కూడా దాడి చేస్తున్నారు. సైన్యం మొత్తాన్ని వేసుకుని యోధా దేశం మీదకి హిజ్కియా మీదకి వచ్చారు వాళ్ళు. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయనుద్దేశించి ఉన్నాడు అని హిజ్కియా చూసి పట్టణము బయటనున్న ఓటల నీళ్లను అడ్డగింపవలెను అని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయము చేసిరి. ఎవరెవరైతే దేశం చుట్టూ యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారో వారందరికీ కూడా నీళ్లు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే యోధా దేశంలో నుండి నీళ్లు వాళ్ళకి దొరకకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. బహుజనులు పోగై అష్షూరు రాజులు రానేలా విస్తారమైన జలములు వారికి దొరకనేలా అనుకొని ఓటలన్నింటినీ దేశము మధ్యము గుండా పారుచున్న కాలువను అడ్డిరి. నీళ్లు బయటికి వెళ్లకుండా, అంటే ఆ సైనికులకి బయట వెయిట్ చేస్తున్న సైనికులకి నీళ్లు వెళ్లకుండా అడ్డుకున్నారు. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తును కట్టించి గోపురముల వరకు దాన్ని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణముల్లో మిల్లో దుర్గమును బాగు చేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను. జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మముల్లోకి పోవు రాజవీధుల్లోనికి వారిని తన యొద్దకు రప్పించి వారికి ఈలాగు హెచ్చరిక చేశాను. ఏమని? మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. ముందు ఎవరైతే ఆ బార్డర్లో ఉంటారో, పట్టణం చుట్టుపక్కల ఉంటారో వాళ్ళ మీద కదా ముందు దండెత్తేది. వాళ్ళు భయపడతారు కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలిచి మీరు భయపడొద్దు, మనకి దేవుడు తోడున్నాడు, దేవుడు కాపాడుతాడని వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తున్నాడు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా వాళ్ళందరికీ కూడా సైనిక బలమే ఉందేమో, మనకి దేవుడి బలం ఉంది కాబట్టి మీరెవరో కూడా భయపడొద్దు అని చెప్పగా
జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. జనాలందరూ కూడా దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నారు. ఏం కాదని భారం అంతా కూడా దేవుడి మీదే వేశారు. ఇది అయిన తరువాత అష్షూరు రాజైన సన్హెరీబు తన బలగం అంతటిలో లాకీషును ముట్టడి వేయుచూ ఉండి యెరూషలేమునకు యూదా రాజైన హిజ్కియా యొద్దకును యెరూషలేమునందున్న యూదా వారందరి యొద్దకును తన సేవకులను పంపి ఈలాగు ప్రకటన చేయించెను. రాజుల గ్రంథంలో కూడా మనం చదువుకున్నాం కదా, ముగ్గురు సైన్యాధిపతులు వచ్చి ప్రజలందరినీ కూడా భయపెట్టాలని చూశారు, దేవుణ్ణి వెక్కిరించాలని చూశారు, అవన్నీ కూడా ప్రయత్నించారు కదా. అదే మరలా ఇక్కడ చెప్పబడుతుంది. వాళ్ళ సైనికులు వచ్చి మాట్లాడుతున్నారు ఏమని, అష్షూరు రాజైన సన్హెరీబు సెలవిచ్చినది ఏమనగా, దేని నమ్మి మీరు ముట్టడి వేయబడిన యెరూషలేములో నిల్చున్నారు? ఇంకా మాకు లొంగిపోవట్లేదేంటి? మీ దగ్గర సైన్యం లేదు, దేని నమ్ముకుని మీరు యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు? కరువు చేతను దాహము చేతను మిమ్మును చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి మనలను విడిపించును అని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు కదా. అయ్యా, మీ రాజు మాటలు మీరు నమ్మకండి, మీ దేవుడు మీకు తోడుంటాడు అని అతను అబద్ధం చెప్తున్నాడు అన్నట్టుగా ప్రజలందరినీ కూడా భయపెట్టాలని చూస్తున్నారు. ప్రజలను భయపెడితే యుద్ధం ఈజీగా గెలవచ్చు అనే ఉద్దేశంతో ఆ హిజ్కియా మీరు ఒక్క బలిపీఠం ఎదుట నమస్కరించి దాని మీద ధూపం వేయవలెను అని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసివేసిన వాడు కదా. అంతకుముందు హిజ్కియా దేశంలో ఎక్కడెక్కడైతే విగ్రహారాధన జరుగుతుందో వాటన్నిటిని కూడా తీసాడు కదా. కేవలం యెరూషలేములో మాత్రమే ఆరాధన అన్నాడు కదా. ఒకే ఒక్క బలిపీఠం మిమ్మల్ని రక్షించిద్ది అని మీరు అనుకుంటున్నారా? మీ దేవుడే మీకు ఎదురు తిరుగుతున్నాడు చూసుకోండి అన్నట్టుగా ప్రజలను భయపెడుతున్నారు. ఇందులో వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ కూడా ఉంది. దీన్ని రాజుల గ్రంథంలో నేను ఇంకా క్లియర్గా చెప్పాను. ఎవరికైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. నేనును నా పితరులను ఇతర దేశముల జనులందరికీ ఏమేమి చేసితమో మీరు ఎరుగరా? అష్షూరు రాజ్యం ఎన్ని రాజ్యాలను జయించిందో మీరు మర్చిపోయారా? ఎంతో మందిని మేము ఓడించాము, మీరు మాకు ఒక లెక్క. ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలో నుండి ఏ మాత్రమైనను రక్షింపచాలి ఉండెనా? మేము ఎన్నో దేశాలను ఓడించాం కదా, అక్కడ వాళ్ళు ఏ ఏ దేవతలను అయితే ఆరాధిస్తున్నారో అవేవి రక్షింపలేకపోయినాయి. మీ దేవుడు ఎలా రక్షిస్తాడు మిమ్మల్ని మా నుండి అని చెప్పి దేవుణ్ణి వెక్కిరిస్తున్నారు. మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుండి విడిపింపగలడు అనుకొనుటకు నా పితరులు బొత్తుగా నిర్మూలము చేసిన ఆయా దేశస్థుల సకల దేవతల్లోనూ తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒకడైనా ఉన్నాడా? ఎన్నో విగ్రహాలు, ఎన్నో దేవతలను, ఎన్నో దేవుళ్ళను మేము ఓడించాం కదా, మీ దేవుడు ఎంత అన్నట్టుగా వెక్కిరిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతన్ని నమ్ముకొనకుడి. ఏ జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి కానీ నా పితరుల చేతిలో నుండి కానీ విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మును మొదలే విడిపింపలేకపోవును కదా. నేను ఇంకా దేవుడిని వెక్కిరిస్తూ ముందుకెళ్తున్నారు. ప్రజలందరినీ కూడా భయపెట్టాలి, వాళ్ళకి వాళ్ళే లొంగిపోయేలా చేయాలి అనేది అష్షూరు వాళ్ళ యొక్క ప్రయత్నం. అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను అతని సేవకుడైన హిజ్కియా మీదను ఇంకనూ పేలాపనలు పేలిరి. ఇంకా చాలా మాట్లాడారు. ఇవన్నీ కూడా రాజుల గ్రంథంలో ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇలా చాలా విషయాలు వాళ్ళు మాట్లాడారు. ఇదిగాక ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతిలో నుండి ఏలాగున విడిపింపలేకపోయిరో అలాగున హిజ్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలో నుండి విడిపింపలేకపోవును అని ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును ఆయన మీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు రాసి పంపెను. కేవలం చెప్పడం మాత్రమే కాదు, అవన్నీ కూడా పత్రికలుగా రాయించి యోధా ప్రజలందరూ కూడా పంపించాడు. అంటే భయపెట్టేలాగా, అంటే వాళ్ళ విశ్వాసాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు వారు పట్టణమును పట్టుకొనవలెను అన్న యోచనతో ప్రాకారం మీద ఉన్న యెరూషలేము కాపురస్తులను బెదిరించుటకును నొప్పించుటకును యూదా భాషలో బిగ్గరగా వారితో ఆ మాటలు పలికిరి. అష్షూరు వాళ్ళ యొక్క భాష వేరు, ఇజ్రాయెల్ భాష వేరు. ఇజ్రాయెల్ అందరూ కూడా హెబ్రీ భాషలో మాట్లాడతారు, దాన్నే యోధా భాష అని కూడా అంటారు. వీళ్ళ భాషలోనే వీళ్ళకి అర్థమయ్యేటట్టుగానే ప్రజలందరికీ కూడా అర్థమయ్యేటట్టుగానే ఈ మాటలన్నీ కూడా చెప్తున్నారు. ఎందుకు? ప్రజలందరికీ కూడా అర్థమైతే ప్రజలే రాజు పైన తిరుగుబాటు చేస్తారు, అప్పుడు అందరూ కూడా మాకు లొంగిపోతారు, ఈజీగా ఈ దేశాన్ని ఆక్రమించుకోవచ్చు అన్నట్టుగా అష్షూరు వాళ్ళు అలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరియు వారు మనుషుల చేతి పని అయిన భూజనుల దేవతల మీద తాము పలికిన దూషణలను యెరూషలేము యొక్క దేవుని మీద కూడా పలికిరి. మిగతా విగ్రహాలను ఎలా అయితే నిందించారో దేవుణ్ణి కూడా అలాగే తిడుతున్నారు. వాళ్ళు దేవుణ్ణి నిందించారు, కాకపోతే మిగతావన్నీ కూడా కేవలం విగ్రహాలు. యెహోవా దేవుడు మాత్రం నిజమైన దేవుడు. దాన్ని వాళ్ళు ఎలా తెలుసుకున్నారు, దేవుడు వాళ్ళకి ఎలా తెలియజేశాడు అనేది కూడా కింద మనం చదువుకుంటూ వెళ్దాం. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయు ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు తిరిగి మొరపెట్టగా. యెషయా ప్రవక్త కూడా ఈ కాలానికి చెందినవాడే. యెషయా పుస్తకం
పుస్తకంలో కూడా ఈ హిజ్కియా గురించి మనం చదువుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించి మరలా చదువుకుందాం. ఇక్కడ హిజ్కియా, ప్రవక్త అయిన యెషయా వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ప్రార్థింపగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడే తన దేశమునకు తిరిగిపోయాను. ఆ ఒక్కరోజే సుమారుగా 2 లక్షల మంది చనిపోయారని కూడా రాజుల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా. దేవదూత వచ్చి ఒక్క రాత్రిలోనే అందరూ పడుకున్న వాళ్ళను పడుకున్నట్టుగానే చంపేయడం వల్ల అష్షూరు వాళ్ళు భయపడి, అయ్యో వీళ్ళ దేవుడికి ఎంత శక్తి ఉందా అని భయపడి వాళ్ళందరూ కూడా వెనకడుగు వేశారు. అలాగ దేవుడు యోధా దేశాన్ని రక్షించాడు. అష్షూరు వాళ్ళకు కూడా దేవుడి యొక్క శక్తిని తెలియజేశాడు అని దాని అర్థం. అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతన్ని అక్కడ కత్తి చేత చంపిరి. ఎవరైతే దేవుడిని అపహాస్యం చేశారో ఆ సేవకులు కూడా వాళ్ళు వెనక్కెళ్ళగానే చనిపోయారు. వాళ్ళకి దగ్గరోళ్ళే వాళ్ళని చంపారు. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను, యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనుల దృష్టికి ఘనత నొందిన వాడాయను. ఒక పక్కన పెద్ద అష్షూరు రాజ్యం, ఆ అష్షూరు రాజ్యానికి వెళ్ళి మేము లొంగిపోతున్నాం, మేము అందరం కూడా బానిసలుగా ఉంటామని చెప్పి హిజ్కియా చెప్పాడంటే అయిపోద్ది. యోధా రాజ్యం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోద్ది. హిజ్కియా కుటుంబం మాత్రం రక్షింపబడిద్ది. కానీ హిజ్కియా అలా చేతులు ఎత్తేయాలనుకోలేదు. దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుడే హిజ్కియాని, యోధా ప్రజలందరినీ కూడా కాపాడాడు. దీనికి చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి. అష్షూరు చాలా పెద్ద రాజ్యం, అన్నిటిని కూడా జయించగలిగింది కానీ యోధా దేశాన్ని జయించలేకపోయింది. అష్షూరు రాజ్యంతో పోలిస్తే యోధా దేశం చాలా చిన్నదైనప్పటికీ దేవుడి తోడు హిజ్కియాకి ఉండడం వల్ల అష్షూరు వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఆ యుద్ధం జరగకుండానే దేవుడు యోధా ప్రజలకి విజయాన్ని ఇచ్చాడు అని దాని అర్థం. ఆ దినముల్లో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి ఒక సూచన ఒకటి దయచేశాను. కేవలం 2 వచనాల్లో చెప్పారు ఇక్కడ. కాకపోతే రాజుల గ్రంథంలో మనం ఇంకా కొంచెం ఎక్కువగా చదువుకున్నాం. చివరిలో హిజ్కియాకి కొంచెం గర్వం వచ్చింది, మరలా మారు మనసు పొందాడు. దేవుడు అతని ఆయుష్ని పెంచాడు, దానికి సూచనగా నీడను చూపించాడు. ఇవన్నీ కూడా మనం రాజుల గ్రంథంలో చదువుకున్నాం. మరలా యెషయా గ్రంథంలో కూడా చదువుకుంటాం. కాకపోతే ఆ సందర్భం ఏమి ఇక్కడ దినవృత్తాంతాల్లో చెప్పట్లేదు. ఎందుకంటే దినవృత్తాంతాల పుస్తకం అనేది కేవలం రాజ్యం గురించి, యెరూషలేము దేవాలయం గురించి, ఆరాధన గురించి, మెస్సయ్య గురించి, ప్రవచనం గురించి, వీటి గురించే ఎక్కువగా మాట్లాడిద్ది కానీ మిగతా విషయాల గురించి కాదు. మిగతా విషయాలు కావాలంటే రాజుల గ్రంథంలోనో యెషయా గ్రంథంలోనో చదువుకుంటామని అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ దినవృత్తాంతాల పుస్తకం యొక్క భావాన్ని మనం గమనించాలి. అందుకే హిజ్కియా జీవితంలో జరిగిన ప్రతిదాన్ని రాయించట్లేదు. ఏదైతే రాజ్యానికి, యెహోవా మందిరానికి, ఆరాధనకి, దేవుడికి, మెస్సయ్య ప్రవచనానికి సంబంధించినవి ఉంటాయో అవి మాత్రమే రాయిస్తున్నారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలునకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని, యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరు గనుక హిజ్కియా దినముల్లో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. కొంతకాలం గర్వపడినప్పటికీ మరలా దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డాడు కాబట్టి హిజ్కియా, దేవుడు యోధా ప్రజల్ని, హిజ్కియాని రక్షించాడు అని దాని అర్థం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాళ్లను, నానా విధములైన శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధాన్యమును, ద్రాక్షరసమును, తైలమును ఉంచుటకు కొట్లను, పలు విధములైన పశువులకు శాలలను, మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందలను, పశువుల మందను అతడు సంపాదించాను. చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ బాధపడుతున్నాయి, అష్షూరు చెరలో ఉన్నాయి. కానీ యోధా దేశానికి మాత్రం ఆర్థికంగా, సైనికంగా, ఆత్మీయంగా అన్ని రకాలుగా దేవుడు తోడుంటున్నాడు. ఏ లోటు లేకుండా యోధా దేశం ఉంది. ఎందుకంటే హిజ్కియా యొక్క విశ్వాసాన్ని బట్టి. ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పటమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములందు అతడు వృద్ధి పొందెను. అతడు ఏదనుకుంటే అది జరిగేలాగా దేవుడు అతనికి తోడున్నాడు.
అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయములో అతన్ని శోధించి అతని హృదయంలోని ఉద్దేశం అంతయు తెలుసుకొనవలెనని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. ఆ కాలంలో బబులోను వాళ్ళు వచ్చి హిజ్కియాతో మాట్లాడారు. హిజ్కియా ఆస్తి మొత్తాన్ని కూడా చూపించాడు. తర్వాత ప్రవక్త వచ్చి హిజ్కియాతో బబులోను చెర గురించి ప్రవచనం చెప్పారు. ఇవన్నీ కూడా మనం రాజుల గ్రంథంలో చదువుకున్నాం. ఇక్కడ ఈ వచనంలో మనం గమనించాల్సిన భావం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ కూడా ఆశ్చర్యపడ్డాయి. ఒక పక్కన అషూరు నుండి ఎలా తప్పించుకున్నారు? మరణకరమైన రోగం, ఆ రోగం ఎలా తగ్గింది? అసలు యోధా వాళ్ళు ఎంత గొప్పగా ఎలా వృద్ధి పొందుతున్నారు? దేవుడు వీళ్ళకి ఎలా తోడున్నాడు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడే రీతిగా దేవుడు యోధా దేశాన్ని కాపాడాడు అనే భావాన్ని ఈ వచనాల ద్వారా మనం గమనించాలి. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చూపిన భక్తిని గూర్చి ప్రవక్తయు ఆమోజు కుమారుడునగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథమందును యూదా ఇజ్రాయేల్ రాజుల గ్రంథమందును రాయబడి ఉన్నది. యెషయా గ్రంథంలో కూడా హిజ్కియా గురించి మరలా మనం చదువుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా చదువుకుందాం. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి అందు కట్టబడిన పై స్థానము అందు అతన్ని పాతిపెట్టిరి. అతడు మరణం పొందినప్పుడు యూదా వారందరూ యెరూషలేము కాపురస్తులందరూ అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజయ్యాను. హిజ్కియా చనిపోయాడు, మనష్షే రాజయ్యాడు. ఈ మనష్షే గురించి మనం రేపొద్దున చదువుకుందాం. హిజ్కియా సాధించిన ఘనత, హిజ్కియా చేసిన మంచి పనులు ఇవన్నీ కూడా మనష్షే పాడు చేస్తాడు. ఈ మనష్షే గురించి మనం రేపొద్దున చదువుకుందాం. ఈ రోజు చదువుకున్న యోధా రాజైన హిజ్కియా గురించి, పునరుద్ధరింపబడిన దేవాలయపు ఆరాధన గురించి ఈ రోజు మనం చదువుకున్న దాంట్లో ఏమేమి నేర్చుకోవాలో అవన్నీ కూడా మీరు గమనించారని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.